హాయ్ అండి. దిస్ ఈజ్ ఎస్ఆర్ ఆటోమొబైల్స్ కాకినాడ. మనకి మన ఫాలోవర్ ఒకళ్ళు యానం నుంచి బండి తీసుకొచ్చారండి. దీనికి పాలిషింగ్ అండ్ బఫింగ్ కొన్ని యాక్సెసరీస్ వేయించమని. ఇది బిఫోర్ కండిషన్ అండి. ఇంజిన్ అది చేయకముందు దీని కండిషన్ ఎలా ఉందో బిఫోర్ వీడియోస్ అయ్యి పెట్టాము. జోకర్స్ అయ్యి పోయినాయండి. సో అలాగే కొన్ని ఐటమ్స్ రిప్లేస్ చేసాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ అండి ఇలాగా చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. అండ్ ఇంజిన్ అంతా బఫింగ్ అది చేయించాము. ఇది మొత్తం 4 యాంగిల్స్‌లో మీకు పెడుతున్నాను. అండ్ ప్రొజెక్టర్ వేయమన్నారు. సో, ఈ ప్రొజెక్టర్ మీటియోర్ ప్రొజెక్టర్ దీనికి వేసాము. ఈ ఈ లైన్ ఉంది గదండీ! ఈ లైన్ మొత్తం 7 కలర్స్‌లో వస్తది. అండ్ 3, 4 ప్యాటర్న్స్‌లో అది బ్లింక్ అవుతూ ఉంటది. సో, హెడ్‌లైట్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిందండి. అండ్ దీనికి మనం ఏమేం చేసామన్నది ఇప్పుడు చూద్దాము. దీనికి మనము బ్రాస్ లైన్ ఒకటి అడిగారు. ఆ బ్రాస్ లైన్ ఒకటి మడ్గర్ మీద ఏసాము. తర్వాత నంబర్ బోర్డ్స్ కూడా బ్యాక్ నంబర్ బోర్డ్ డ్యామేజ్ అయిందని చెప్పేసి మనం నంబర్ బోర్డ్స్ 2 కొత్తవేసుకున్నాము. అండ్ హెడ్‌లైట్ ప్రొజెక్టర్ ఒకటేసాము. అండ్ వీటిలికి పాలిషింగే చేసామండి ఇండికేటర్స్‌కి జస్ట్ అవి ఓల్డ్‌గా. హ్మ్. అండ్ మిర్రర్స్ తీసేసిన తర్వాత మిర్రర్స్ డమ్మీస్ వేసాము. ఎందుకంటే అందులోకి వేసుకోవడం కంపల్సరీ అండి. చాలామంది వెయ్యరు. అందులోకి డస్ట్ ఎళ్ళిపోయిన తర్వాత మీకు థ్రెడ్డింగ్ అది డ్యామేజ్ అవుద్ది. సీట్ కవర్స్ కూడా హాఫ్ ఇంచ్ ఫోమ్ తోటేసాము. అండ్ సీట్ కవర్స్ చేంజ్ చేసాం. ట్యాంక్ కవర్స్ చేంజ్ చేసాం. అండ్ నంబర్ బోర్డ్ యాక్చువల్‌గా ఈ మడ్గార్ కింద డ్యామేజ్ అయిందండి ఇది. సో, అది కనిపించకుండా ఉండడం కోసం నంబర్ బోర్డ్ ఇలా డిజైన్ చేయించాననమాట. మీకు ఇలా చూస్తే మడ్గార్ డ్యామేజ్ అయినట్టు కూడా మీకు తెలీదు. అండ్ సైలెన్సర్ కూడా మనము ఇండోర్‌లో బేస్ మిక్స్ అయ్యే సైలెన్సర్ ఏసాము. ఓల్డ్ బుల్లెట్ బీటింగ్ వస్తుంది. అండ్ చాలా డీసెంట్‌గా ఉంటది సైలెన్సర్ సౌండ్ అదిని. తర్వాత మిగిలిన వాటికి పాలిషింగ్ అది పెట్టించాం. సైలెన్సర్ బెండ్ అదిని. తర్వాత ఇంజిన్‌కి వాటిలికి బఫింగ్ అది పెట్టించాము. సో, మొత్తం కంప్లీట్ అవుట్‌పుట్ అయితే ఇలాగొచ్చిందండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అండ్ ఇన్ కేస్ మీకు కూడా ఇలాగ ఇలా షైనింగ్ అండ్ పాలిషింగ్ కావాలి విత్ యాక్సెసరీస్ కావాలంటే ఎస్ఆర్ ఆటోమొబైల్స్ కాకినాడని కాంటాక్ట్ చేయండి.